తదుపరి తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మే 1 నుండి సంవత్సరం పూర్తిగా గురుడు లోహమూర్తిగా ఉండనందువలన మీరు ధనాదాయం ఎంత తెస్తే అంత ఖర్చు మంచినీళ్ళ వలె అవుతుంది. తరచూ మీరు ఏదైనా ఆలోచనాపరంగా ప్రయాణాలు చేస్తే అవి నిరాశ కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. విద్యార్థులకు కూడా జ్ఞాపక శక్తి కొద్దిగా మందపాటిగా ఉంటుంది. అలాగనే వ్యవసాయదారులకు దిగుబడి, పెట్టుబడిదారులకు అంతంత మాత్రంగా ఉంటుంది. పెట్టుబడి ఎక్కువై దిగుబడి తక్కువ అవుతుంది. కావున పంచమ స్థాన శని వలన కొంత పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా వీరికి ఉద్యోగార్థుల విషయాల్లో కూడా కొత్త ఉద్యోగాలలో చేరే వారికి శుభమైనటువంటి అనుకూలత. అలాగనే వీరు ఎక్కువగా దక్షిణామూర్తి కానీ, గురు కేతువుల జపహోమములు కానీ, అమ్మవారికి అంటే లక్ష్మీప్రదమైనటువంటి తామర పూసలు ఏవైతే ఉంటాయో ఆ తామర పూసలతో అర్చన చేసినా, లేదా అమ్మవారికి శ్రీ సూక్తపరంగా తామర పూసలు కానీ బిల్వదళములతో హోమం చేసినట్టయితే మంచి శుభ ఫలితం పొందుతారు.